హరే కృష్ణ. ఈరోజు మనం రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహం గురించి మనం శ్రవణం చేద్దాం. అందరికీ పరమానందాన్ని, జగత్తుకి సర్వమంగళాన్ని చేకూర్చేటువంటి శ్రీ రుక్మిణీ కృష్ణుల వివాహం అసలు ఎలా జరిగిందన్నది ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. కాలయవనుని వధ అనంతరం శ్రీకృష్ణుడు ముచ్చుకుందునికి దర్శనమిచ్చాడు. అతని యొక్క భవిష్యత్తును గురించి కూడా దేవదేవుడు తెలియచేశాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్య వరాన్ని పొంది ముచ్చుకుందుడు గుహ వెలుపలికి వచ్చాడు. ముచ్చుకుందుడు యాక్చువల్గా ఇక్ష్వాకు వంశీయుడు. అతడు గుహ బయటకు వచ్చేసరికి కలియుగం వచ్చే సూచనలు కనిపించాయి. మానవులు, పశువులు, వృక్షాలు, లతలు అల్ప పరిమాణం కలవిగా అతనికి కనిపించాయి. అప్పుడు ముచ్చుకుందుడు కొంత తడువు ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళిపోయి గంధమాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ కఠోరు తపస్సుతో శ్రీహరిని అర్చించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు గుహల నుంచి బయటకు వచ్చి యవన సేనను సంహరించి, అంటే కాలయవనుడి యొక్క సేన అయితే ఉంది కదా, ఇంకా ఆ సేనను సంహరించేసి వారి సంపదను ఎడ్ల బళ్ళలోకి ఎక్కించాడు. ఆ సంపదను ద్వారకాపురికి తరలించే ప్రయత్నంలో ఉండగా జరాసంధుడు మళ్ళీ 23 అక్షోహిణుల సేనతో ఎదుట నిలిచాడు. అయితే ఈసారి కృష్ణ బలరాములు అతనితో యుద్ధానికి తలపడలేదు. తాము నిర్భయులు అయ్యి కూడా జరాసంధుడికి భయపడినట్లుగా పారిపోవటం మొదలెట్టారు. వారిని చూసి జరాసంధుడు నవ్వుతూ రథాలతో పదాది దళంతో వెంబడించాడు. చాలా దూరం పరిగెత్తిన కృష్ణ బలరాములు ప్రవర్షణం అనే పర్వతాన్ని ఎక్కారు. ఇంద్రుడు ఆ పర్వతంపై ఎల్లప్పుడూ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ కొండను ఎంత గాలించినా జరాసంధుడికి కృష్ణ బలరాముల జాడ తెలియరాలేదు. అందుకే వాడు కొండకు నిప్పు పెట్టాడు. కొండ దగ్ధం కావచ్చింది. కానీ కృష్ణ బలరాములు కొండకు అవతలి వైపు నుండి కిందకు దుమికి ద్వారకాపురికి వెళ్ళిపోయారు. వారు అంత అద్భుతంగా 90 మైళ్ళు ఎత్తు కలిగినట్టు కొండను దుమికి పారిపోవటం జరాసంధుని యొక్క కంట పడలేదు. వాని సైనికుల కంట కూడా పడలేదు. అగ్ని కీలల్లో దగ్ధమవుతూ ఉన్నటువంటి ప్రవర్షణ పర్వతాన్ని చూసిన జరాసంధుడు ఆ మంటల్లో కృష్ణ బలరాములు దగ్ధమై ఉంటారని భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధం చేయకుండా హడావుడిగా వెళ్ళిపోవటానికి అసలైన కారణం అతి శీఘ్రంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకోవలసి ఉండటమే అని చెప్పి మనకి భాగవతం ద్వారా మనకి తెలుస్తుంది. విదర్భ దేశానికి భీష్మకుడు రాజు. అతని పుత్రిక పేరు రుక్మిణి. భీష్మకునికి 4 పుత్రులు ఉన్నారు. వారిలో రుక్మి జ్యేష్ఠుడు. రుక్మిణి వాళ్ళందరికీ చెల్లెలు. పుణ్యాత్ముడైనటువంటి భీష్మకుని ప్రసాదానికి అందరూ మహాత్ములు నిత్యం వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దివ్య గుణాలను వర్ణించగా వినిన రుక్మిణి అతనినే తన భర్తగా మదిలో ఎంచుకుంది. అదేవిధంగా ఆమె బుద్ధి, మంగళకరమైన దేహ లక్షణాలు, సౌందర్యం, శీలం, సద్గుణాలను విని తనకు ఆమెయే తగిన పత్ని అని శ్రీకృష్ణుడు కూడా నిర్ధారించుకున్నాడు. అయితే రుక్మికి శ్రీకృష్ణుడు అంటే ద్వేషం. అందుకే అందరూ రుక్మిణిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని తలచిన అతను మాత్రం తన చెల్లెల్ని శిశుపాలకి ఇచ్చి వివాహం చేయాలని పట్టుబట్టాడు. అతని మాటను ఎవరూ కాదనలేకపోయారు. రుక్మిణికి శిశుపాలతో వివాహం నిశ్చయమైపోయింది. ఇది తెలిసిన రుక్మిణీదేవి నమ్మకస్తుడైన ఒక బ్రాహ్మణుని ద్వారా ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడికి ఒక సందేశం పంపింది. బ్రాహ్మణుడు ద్వారకు చేరి కృష్ణుడి దర్శనాన్ని పొందాడు. బ్రాహ్మణుడు చూసిన వెంటనే శ్రీకృష్ణుడు అతన్ని ఎంతో ఆదరించాడు. తనను దేవతలు ఏ రకంగా పూజిస్తారో అదేవిధంగా ఆ దేవదేవుడు బ్రాహ్మణ్ణి పూజించాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. చివరకు ద్వారకు వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు అన్నీ తెలిసినటువంటి అచ్యుతునికి బ్రాహ్మణుడు అంతా వివరించి చెప్పాడు. రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని అతడు శ్రీకృష్ణుడు చదివి వినిపించాడు. ఓ భువన సుందర అచ్యుత, శ్రోతల చెవుల్లోకి ప్రవేశించి వారి దేహ క్లేశాలను హరించే నీ గుణాలను విని దర్శన అభిలాషులైన వారి యొక్క సకల అభీష్టాలను ఈడేర్చే నీ సౌందర్యం గురించి విని నా మనస్సును నీ యందే లగ్నం చేశాను. నిన్నే నేను నా పతిగా ఎంచుకున్నాను. నా ఆత్మ నీకే సమర్పించబడింది కాబట్టి వెంటనే వచ్చి నన్ను పత్నిగా స్వీకరించవలసింది. సింహపు సొమ్మును అపహరించే కుక్కలాంటి
శిశుపాలుడు నీ వీరభాగాన్ని ఎనడును తాకకుండుగాక. నేను పుణ్యకార్యాలు, యజ్ఞదానాలు, వ్రత నియమాలు, దేవ బ్రాహ్మణాదుల పూజలు చేసి ఉంటే, వాటి ద్వారా భగవంతుని అర్చించి ఉంటే సాక్షాత్తుగా దేవదేవుడే వచ్చి నా కర్మను చేపట్టుగాక. శిశుపాలుడు నన్ను పట్టకుండుగాక. ఓ అజితుడా, రేపే నా వివాహ ప్రారంభం కాబట్టి వెంటనే వచ్చి నన్ను రాక్షస విధిలో వివాహం చేసుకోవలసింది. ఆ విధంగా చేస్తే నా బంధువులను సంహరింపవలసి వస్తుందని నీవు భయపడక్కర్లేదు. ఎందుకంటే వివాహానికి ముందు రోజు నేను కులదేవత పూజార్థం అంతఃపురపు వెలుపలకు వస్తాను. అప్పుడు నీవు వచ్చి నన్ను చేపట్టవలసింది. ఒకవేళ నేను నీ అనుగ్రహాన్ని పొందలేకపోతే తీవ్రమైన తపస్సుతో కృషించి నా ప్రాణాన్ని నేను విడిచిపెడతాను అంటూ రుక్మిణి రాసినటువంటి సందేశాన్ని బ్రాహ్మణుడు చక్కగా చదివి వినిపించి తర్వాత శ్రీకృష్ణుడితో, ఓ యదుదేవ, ఈ రహస్య సందేశాన్ని నీ కొరకే నేను తెచ్చాను. ఈ పరిస్థితిలో చేయవలసిన దాన్ని గురించి నువ్వు బాగా ఆలోచించి వెంటనే చేయవలసింది అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని చేయి పట్టుకుని నవ్వుతూ అంతా తనకు తెలుసునని చెప్పాడు. అయోగ్యులైనటువంటి రాజులందరినీ మధించి తాను రుక్మిణి ద్వారకు తీసుకుని వస్తానని ఆ దేవదేవుడు ఆశ్వాసం ఇచ్చాడు. వెంటనే రథాన్ని సిద్ధం చేయించి బ్రాహ్మణునితో పాటుగా విదర్భకు ప్రయాణమయ్యాడు. తెల్లవారేసరికి శ్రీకృష్ణుడు తాను చేరవలసిన చోటుకు చేరుకున్నాడు. రుక్మిణీదేవి తండ్రి అయినటువంటి భీష్మకుడు తన కుమార్తె వివాహానికి అన్ని ఏర్పాట్లు చాలా ఆర్భాటంగా చేయించాడు. నగరాన్ని చక్కగా అలంకరింపచేశాడు. పితృదేవతలను, దేవతలను, బ్రాహ్మణులను అర్చించి భోజనాలు పెట్టించాడు. వధువు శుభము కొరకు స్వస్తి వచనాలు పఠింపజేశాడు. రుక్మిణీదేవి స్నానాధికాలు ముగించుకుని నూతన వస్త్రాలు, కళ్యాణహారం ధరించింది. బ్రాహ్మణులందరూ వధు రక్షణ కొరకు మంత్రోచ్చారణం చేశారు. ఇంతలో మగపెళ్లి వారు తరలి వచ్చారు. శిశుపాలుని తండ్రి కూడా తన కొడుకు సమృద్ధిని వాంఛిస్తూ సముచిత కర్మలను బ్రాహ్మణుల ద్వారా చేయించాడు. మగపెండ్లి వారి వంట వచ్చిన మిత్రరాజుల బృందంతో కుండిన పురం నిండిపోయింది. ఆ మిత్రరాజుల్లో శాల్వుడు, జరాసంధుడు, దంతభక్తుడు, విదురథుడు వంటి వారు ఎందరో ఉన్నారు. భీష్మకుడు అందరికీ చక్కని విడిది ఏర్పాటు చేశాడు. రుక్మిణి శిశుపాలునికి దక్కేటట్లు చేయడం మన కర్తవ్యం. దాని కొరకు ఏదైనా చేయవలసిందే. ఒకవేళ కన్యను అపహరించడానికి శ్రీకృష్ణుడు కనుక వస్తే అతనితో యుద్ధానికి వెళ్దామని చెప్పి అందరూ గట్టిగా కూడబలుకున్నారు. ఈ వార్త బలరామునికి తెలిసింది. శ్రీకృష్ణుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళాడని కూడా అతనికి తెలిసింది. అందుకే సోదర ప్రేమతో ఈ బలరాముడు గొప్ప సైన్యాన్ని తీసుకుని కుండిన నగరానికి చేరుకున్నాడు. ఈలోగా సుందరాంగి అయినటువంటి రుక్మిణి కృష్ణుని ఆగమనం కొరకై ఎదురు చూస్తూ ఉంది. సందేశాన్ని తీసుకుని వెళ్ళిన బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాకపోవటం ఆమెకి చాలా కలతని కలిగించింది. తనలో తాను ఆమె ఎంతో వ్యధ చెందింది. రేపే నా వివాహం, శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు, బ్రాహ్మణుడు కూడా రాలేదు. ఏం జరుగుతోందో కదా. విధాత గాని పరమశివుడు గాని నా ఎడ అనుకూలుడుగా లేరు. శివపత్ని అయిన గిరిజ కూడా నా పట్ల ప్రసన్నురాలైనట్లు కనపడటం లేదు అని తలుస్తూ ఆమె చాలా రోధించింది. అంతలోనే శుభసూచకంగా ఆమె ఎడమ కన్ను, ఎడమ భుజం తొడ అదిరాయి. మరుక్షణమే బ్రాహ్మణుడు ఎదుట నిలబడ్డాడు. అయితే బ్రాహ్మణుని ముఖం ప్రసన్నంగా ఉండటం చూసి ఆమె కూడా కొంత నెమ్మదించింది. వెళ్ళిన పని అయ్యిందా అని ఆతృతతో అడిగింది. అంతా సానుకూలమే, శ్రీకృష్ణుడు వచ్చేశాడు అని బ్రాహ్మణోత్తరుడు ఒక్క మాటలో రుక్మిణికి పరమానందాన్ని చేకూర్చాడు. శ్రీకృష్ణుడు వచ్చేశాడనే మాట రుక్మిణి చెవుల్లో అమృత వర్షంలాగా కురిసింది. తనకు అంతటి మహోన్నతమైన సహకారాన్ని చేసినటువంటి ఆ ద్విజోత్తమునికి ఎటువంటి కానుక ఇవ్వాలో తెలియక ఆమె హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి, బలరామకృష్ణులు కూడా కుండినపురానికి వచ్చారని, తన కుమార్తె వివాహాన్ని చూడటానికి వారు ఉత్సాహంగా ఉన్నారని వినిన భీష్మకుడు వారిని చక్కగా ఆహ్వానించి విడిది ఏర్పాట్లు చేశాడు. శ్రీకృష్ణుడు తమ పురానికి వచ్చాడని వినినటువంటి విదర్భవాసులు ఆ దేవదేవుని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. నిజంగా తమ రాచకన్యకు శ్రీకృష్ణుడే సరైన వరుడు అని చెప్పి వారంతా కూడా చాలా మనస్ఫూర్తిగా, నిజంగా తామెవరైనా పుణ్యం చేసి ఉంటే కనుక దాని ప్రభావంతో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని చేపట్టుగా కానీ వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది.
ఆ తరువాత కులాచారం ప్రకారం రుక్మిణీదేవి చెలికత్తెలతో కలిసి అంబికాలయానికి కాలినడకన బయలుదేరింది. ఆమె వెంట గాయకులు, వాద్యకారులు, సూత, మాగధ వందిజనులు, ఈ రకంగా అందరూ వెళ్ళారు. ముత్తైదువులు కూడా వెళ్ళారు, బ్రాహ్మణులు వెళ్ళారు. అంబికాలయానికి ఈ రకంగా వెళ్ళినట్టు రుక్మిణి భక్తితో ఆ దేవిని శ్రీకృష్ణుడు నాకు పతి అయ్యేట్లుగా అనుగ్రహించవలసింది అంటూ ఎంతో భక్తితో ఆమె అంబికను ప్రార్థించింది. తర్వాత బ్రాహ్మణ వనితలు ఆమెను దీవించి అక్షంతలు చల్లారు. దేవీ ప్రసాదాన్ని ఆమెకు ఇచ్చారు. అప్పుడు రుక్మిణి తన చెలికత్తి చేయపట్టుకుని ఆలయం వెలుపలికి వచ్చింది. ఆమె రూపం అందరికీ సమ్మోహనకరంగా కనిపించింది. గల్లు గల్లుమని మోగే కాలి గజ్జలతో హంస వలె నడుస్తూ వస్తున్న ఆమెను చూసి వీరుల కూటమి విస్తుపోయారు. అందరి చూపులు ఆమెపైనే నిలిచాయి. గంటతో ఆమె ఆ వీరులలో శ్రీకృష్ణుడు ఉన్నాడేమో అని పరిశీలించి చూస్తూ నడవసాగింది. హఠాత్తుగా ఆమె దృష్టి కృష్ణునిపై నిలిచింది. అంతే, శ్రీకృష్ణుడు మెరుపు వేగంతో ఆమెను రథంపై ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. రుక్మిణిని రథంపై నిలిపిన శ్రీకృష్ణుడు అడ్డు తగిలిన రాజులను దూరంగా తరిమివేశాడు. బలరాముడు తన సోదరునికి తోడుగా ముందు నడిచి ఈ అనూహ్యమైన పరాజయం జరాసంధాది రాజులు సహించలేకపోయారు. శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాల్సిందేనని వీరాలాపాలు చేసి ఈ రాజులందరూ కూడా తమ తమ రథాలు ఎక్కి శ్రీకృష్ణుని వెంబడించారు. అంతమంది రాజులు తమను వెంబడించడం చూసి రుక్మిణి భయపడింది. కానీ శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం చెప్పి తన కార్యంలో నెలకొన్నాడు. అతి శీఘ్రంగా శత్రుసేన నెలకొల్లింది. యాదవ సేన కూడా విజృంభించి రాజు సేనను నిర్మూలించసాగింది. అది చూసి మిగిలిన రాజులందరూ పారిపోయారు. శిశుపాలుడు సిగ్గుతో ముడుచుకుపోయాడు. జరాసంధులు అతన్ని సముదాయించారు. కాలము అనుకూలంగా లేదు కాబట్టి తాము కృష్ణునిచే పరాజితులు అయ్యామని తత్వం పలికారు. ఇక చేసేది లేక శిశుపాలుడు తన వారితో పాటు తన నగరికి వెళ్ళిపోయాడు. అందరూ పరాజయాన్ని సమ్మతించినప్పటికీ రుక్మిణి సోదరుడైన రుక్మి మాత్రం తన పరాజయాన్ని అంగీకరించలేక కృష్ణునికి బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ అతను రథంపై శ్రీకృష్ణుని వెంబడించాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుని నిందించాడు. కానీ శ్రీకృష్ణుడు 6 బాణాలతో అతని యొక్క ధనస్సును విరిచేశాడు. 8 బాణాలతో గుర్రాలను కూల్చాడు. 2 బాణాలతో సారథిని కూల్చాడు. 3 బాణాలతో రథధ్వజాన్ని కూల్చాడు. తర్వాత ఖడ్గాన్ని చేపట్టి తన పైకి వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణుడు ఎదిరించి వాడి ఖడ్గాన్ని ముక్కలు చేసేశాడు. తర్వాత ఒక ఖడ్గాన్ని ఎత్తి ఆ రుక్మిణి వధించబోయాడు. కానీ అది చూసి రుక్మిణీదేవి నిర్ఘాంతపోయింది. దీనురాలై కృష్ణుని పాదాల మీద పడి ప్రార్థించింది. తన సోదరిని చంపవద్దని చెప్పి బ్రతిమాలింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్యాన్ని ఆపేసి ఒక బట్టతో రుక్మి కాళ్ళు చేతులు కట్టేసి మీసాలు జుట్టు గొరిగేసి వికృత రూపంగా తయారు చేశాడు. దానితో రుక్మి సిగ్గుతో దాదాపుగా చచ్చిపోయాడు. అసలు దోషి రుక్మి అని తెలిసినప్పటికీ రుక్మిణిని ఓరడించే ఉద్దేశంతో బలరాముడు శ్రీకృష్ణుని కొద్దిగా మందలించాడు. బంధువులకు అవమానం చేయటం మంచిది కాదని హితబోధ చేశాడు. అదేవిధంగా బంధుబలవానికి జరిగినటువంటి అవమానానికి విచారించే రుక్మిణికి కూడా ఆయన తత్వబోధ చేశాడు. ఈ రకంగా బలరాముడితో చెప్పబడిందై రుక్మిణి తన విచారాన్ని విడిచిపెట్టింది. వికృత రూపంతో కుండినాపురానికి వెళ్ళలేక రుక్మి తన కొరకు భోజకటకం అనే పురాన్ని నిర్మించుకుని అక్కడే ఉండిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు భీష్మకుడి పుత్రిక అయినటువంటి రుక్మిణి ద్వారకకు తీసుకువెళ్ళి వైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు. యాదవులందరికీ శ్రీకృష్ణుడే ప్రాణం. అందుకే వారందరూ తమ ఇంటిలోనే వివాహం జరుగుతోందనే భావంతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ద్వారకాపురి మొత్తం పూర్తిగా అలంకరించబడింది. ఎత్తైన ఉత్సవ ధ్వజాలతో, రత్న మాలాంబరాలతో, తోరణాలతో పురం ఘనంగా శోభిల్లింది. పూర్ణ కుంభాలు, అగరు దీపం ప్రతి ఇంటి యందు ఏర్పాటు చేశారు. ఎందరో రాజులు రుక్మిణీ కృష్ణుల వివాహానికి విచ్చేశారు. రాజద్వారాలను అరటి చెట్లతో, పోక చెట్లతో అలంకరించారు. అందరూ హడావిడిగా నగరం అంతా తిరుగుతూ
ఒకరికొకరు పరామర్శించుకుంటూ ఆనందోత్సవాలు పంచుకుంటూ పరమానంద భరితులయ్యారు. ఆ సమయంలో రుక్మిణీహరణ వృత్తాంతం గాన రూపంలో కీర్తించబడింది. అది విని రాజులు వారి తనయులు అమిత విస్మితులయ్యారు. శ్రీ రుక్మిణీ కృష్ణుల జంటను చూసి అందరి హృదయాలు ప్రసన్నమయ్యాయి. సర్వైశ్వర్య పతి అయినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినటువంటి రుక్మిణితో జతకొట్టడం చూసి ద్వారకాపురవాసులు పరమానంద భరితులయ్యారు. జగన్నాథుని కళ్యాణంతో లోకంలో సర్వత్రా మంగళం వెల్లివిరిసింది. కృష్ణుడి యొక్క మరి ఒక లీలతో మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. ఓం తత్సత్.